నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 ముందుగా హెడ్లైన్స్ 10వ తరగతి విద్యార్థులు మంచిగా చదివి మార్కులు సాధించాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ వినియోగదారులకు మంచి సేవలు అందించాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి పట్టణంలో మార్కండేయ ఫార్మసీ ప్రారంభం భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ పొడమొక్కులు చెల్లింపు ఈ నెల 23న కలెక్టరేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. 10వ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి, రాయాలని ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్ ఈరోజు తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, వంటగది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను ఇన్ఛార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా పరిశీలించారు. 10వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తయిందా అని ఇన్ఛార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడికణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరించాలని సూచించారు. పలువురు విద్యార్థులు వారిని అభినందించారు. ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకుని ప్రతి సబ్జెక్ట్ కు సంబంధించిన గత ప్రశ్న పత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. 10వ తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తర్వాతే మిగతా విషయాలు ఆలోచించాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మార్కండేయ ఫార్మసీను మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా శ్రీ మార్కండేయ ఫార్మసీని ఏర్పాటు చేసినందుకు యాజమాన్యంకి ప్రత్యేక అభినందనలు చైర్పర్సన్ తెలిపారు. అదేవిధంగా అన్ని జబ్బులకు సంబంధించిన మందులు ఎప్పటికెప్పుడు స్టాక్ ఉండేలా చూసుకుని వినియోగదారుల మన్ననలు పొందుతూ సమాజంలో మంచి పేరు సాధించి భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలలో శ్రీ మార్కండేయ ఫార్మసీ బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు గంట్యాల శ్యామల శ్రీనివాస్, బతుల రమేష్, వేముల రాములు, బుర్రా నారాయణ గౌడ్, దూడం శ్రీనివాస్, వెంగళ లక్ష్మీ నర్సు, ఏలుక వెంకటేశం, మంచే శ్రీనివాస్, రిక్కమల్ల సంపత్, బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సింధం చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చొప్పుదండే ప్రకాష్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ దుమాల శ్రీకాంత్, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నను ప్రీతిపదమైన కోడ మొక్కులను చెల్లించుకున్నారు. రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని వస్తువులు సమకూరుస్తున్నారు. కోడ మొక్కులను కట్టేసి భీమన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయస్తో జనాద్యపూర్వ కీర్తనానాంని పైన పట్టుకోవచ్చు సహా కుటుంబానాం అస్మాకం సహా కుటుంబానాం క్షేమస్థైర్యభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకాం మోక్షాత్మద్రార్థం వంశాభివృద్ధ్యర్థం శ్రీ గాయత్రి మహాదేవత ఉద్దిశ్య గాయత్రి మహాదేవత. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు బీవై నగర్ లోని కామ్రేడ్ అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరి 23న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏకమంటి ఎల్లారెడ్డి, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్, కార్యదర్శి మల్యాల నరసయ్య, మల్లయ్య శ్రీనివాస్, అంజయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు తక్షణమే రిలీజ్ చేయాలని, అది కాకుండా ఈ ఆన్లైన్లో ద్వారా ప్రతి ఒక్కరి ఆన్లైన్లో పేర్లు ఎక్కియాలి. ఎందుకంటే ఆన్లైన్లో లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరుసుకోము, ప్రతి ఒక్కరి పేరు ఎక్కియవలసింది కోసం. అది కాకుండా మేము 23 నాడు కలెక్టర్ ఏటా ధర్నా ఉన్నది కాబట్టి మా గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు మనము వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటేనే మనం విజయవంతం చేసుకోవాల్సిందిగా కోరుచు. అదే కాకుండా ఈ కలెక్టర్ ఆఫీస్ ముందట ప్రతి ఒక్క అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క మండలంలోని ఎవ్వరు కూడా పనిచేయకుండా ప్రతి ఒక్కరు మనం ఈ ధర్నాను విజయవంతం చేయాలని, అది కాకుండా 23 నాడు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుపుతారు కాబట్టి ఆ బడ్జెట్ సమస్యలకు తీరుగా మనం ఆకలైనప్పుడు అమ్మ అటువంటి అన్నం పెట్టది. అందుకే మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొని మాకు ఎందుకంటే ఈ జీతం సరిపోతలేదు. ఎందుకంటే మీరు మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఏమన్నారంటే మేము గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ఏ కార్మికునికైనా కానీ 15,600 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది మరి మాకు మాత్రం ఇంతవరకు 15,600 రూపాయలు అందడం లేదు, 9,500 రూపాయలు అందుతున్నాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మాకు తెలియడం లేదు. అదే కాకుండా ఈ బడ్జెట్లో ఈ సమావేశాలు ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. తేదీ ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం రోజున రాష్ట్ర పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఇటు పెండింగ్ వేతనాలు, మల్టీపర్పస్ విధానం రద్దు, అట్లాగే గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు పడే విధంగా చూడాలని రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం రోజున కలెక్టర్ ధర్నా కార్యక్రమం ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరూ
పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 ఏళ్ళు అధికారంలో ఉండి స్వయానా కేటీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడము కేటీఆర్కు సిగ్గుసేటు. కాబట్టి ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేస్తాము, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తాము, కార్మికులకు వేతనాలు కూడా 18,600 వేతనం ఇస్తామని, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాము, హెల్త్ కార్డులు ఇస్తామని టెంట్ల వద్దకు వచ్చి సమ్మె చేస్తే టెంట్ల వద్దకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 ఏళ్ళు దాటిన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటిన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడము ప్రభుత్వానికి సిగ్గుసేటు. ఎందుకంటే గెలిచినాక దాదాపు రాష్ట్ర కమిటీ సీతక్కని కానీ ముఖ్యమంత్రిని కానీ 4-5 సార్ల వినతి పత్రం ఇచ్చి వీళ్ళ సమస్యల మీద చెప్పడం జరిగింది. చెప్పినప్పుడే తలకాయ ఊపి చేస్తామని చెప్పడం తప్ప వీళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపాన లేదు. అట్లాగే 23 తారీఖు నాడు పార్లమెంటులో బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. ఆ పార్లమెంటులో బడ్జెట్ గ్రామ పంచాయతీ కార్మికులకు బడ్జెట్ పెద్ద ఎత్తున పెట్టాలని, ఆన్లైన్లో పేర్లు ఎక్కియాలని, ఆన్లైన్లో పేర్లు లేని వాళ్ళ పేర్లు ఎక్కియాలని, కొత్తగా సర్పంచులైన కాడ కార్మికులను ఇబ్బంది పెడుతుర్రు. కాబట్టి ఇవన్నిటి మీద రేపు 23 తారీఖున సోమవారం నాడు కలెక్టర్ ముందు పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ తెలపడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద జిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల 23/2/2026 రోజున మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి 1250 మంది కార్మికులు ఆ రోజు ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలని, అదేవిధంగా ఈ ధర్నా ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ ఒక్క కార్మికుడి సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఈ ప్రభుత్వంలో అనేక మంది కార్మికులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. మరి వయసు పైబడి కార్మికులు చనిపోతూ ఉన్నారు. మరి 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులను తొలగిస్తామనేది పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా అంటా ఉంది. మరి గత 40 సంవత్సరాల నుంచి గ్రామాలలో సేవ చేస్తున్నటువంటి ఆ కార్మికునికి మరి న్యాయం జరిగినప్పుడు ఆ కార్మికుని ఏ బేసిక్లో తొలగిస్తారని మేము గ్రామ పంచాయతీ యూనియన్గా అడుగుతూ ఉన్నాం. మేమేమంటున్నామంటే ఆ కార్మికునికి న్యాయమైన చట్టబద్ధమైనటువంటి న్యాయం చేసినప్పుడు ఆ కార్మికుని తొలగించాలి. అప్పుడే దానికి ఒక సమస్యకు తొలగినట్టు అయిపోతుందని మా ఉద్దేశం. మరి ఈ ప్రభుత్వం
గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి కార్మికునికి అకౌంట్లో డబ్బులు ఇస్తాం అని చెప్తా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికునికి వేతనాలు అందట్లేవు. అదే కాకుండా 2 నెలలు 3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వేతనాలు సమయానికి అందట్లేదు. మరి పండగలు వచ్చినప్పుడేమో కార్మికుల కుటుంబ సభ్యులు పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది, అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఇవాళ ఊర్లోకి పోతే మీకు జీతాలు వస్తలేవా, మేము ఎందుకుట అప్పు ఇవ్వాలనేది అడుగుతూ ఉన్నారు. మరి ఈ నెల ఇంకో 10 రోజులు అవుతుంటే 3 నెలలు గడుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా వేతనాలు అందరిలో వీటన్నిటి మీద రేపు జరిగే కలెక్టర్ ముట్టడిని అందరూ సహకరించి అందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచ పీడిత జన విముక్తి కోసం కారల్ మార్క్స్ ఎంగెల్స్ లు 1848 ఫిబ్రవరి 21 కమ్యూనిస్టు ప్రణాళిక అనే ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేశారని, అది దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడానికి ప్రపంచాన్ని మార్చాలి అనే మహోన్నత ఆశయానికి నాంది పలికిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి స్కైలా బాబు అన్నారు. ఈ రోజు సిరిసిల్ల బీవై నగర్ అమృతలాల్ శుక్ల భవన్ లో సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించారు. బరి తెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకాన్ని సామూహిక పుస్తక పఠనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలా బాబు మాట్లాడుతూ, కారల్ మార్క్స్ ఎంగిల్స్ మనకు ఒక సిద్ధాంతాన్ని మాత్రమే ఇవ్వలేదని, ఆ వెలుగులో ఈ ప్రపంచాన్ని మార్చే మార్గాన్ని చూపించారని, దోపిడీ సమాజం నుండి ప్రజలను విముక్తి చేయడానికి అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక ఆలోచన పద్ధతిని ఇచ్చారని చెప్పారు. అదే సమయంలో ప్రపంచాన్ని మార్చాలనే కర్తవ్యాన్ని కూడా ఇచ్చారని, సంపద పెరుగుతుందే తప్ప సమానంగా పంచబడట్లేదని విమర్శించారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుందని, ఫలితంగా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాల కంటే బలంగా మారుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం మార్కెట్ కు బానిస అవుతుందని విమర్శించారు. అందుకే రెడ్ బుక్ డే అంటే కేవలం ఒక రాజకీయ జ్ఞాపకం, చారిత్రక స్మరణ మాత్రమే కాదు, అది మానవాళి శ్రేయస్సుకై కమ్యూనిస్టు ప్రణాళిక రూపంలో ఒక శాస్త్రీయ భావజాలం ఆవిర్భవించిన రోజు అన్నారు. కష్టజీవుల రాజ్యం కోసం పరితపించే కార్యకర్తలందరికీ చదువుతో పాటు సమాజాన్ని మార్చడానికి కమ్యూనిస్టు ప్రణాళిక ఒక వజ్రాయుధం లాంటిదని చెప్పారు. రాబోయే కాలంలో బరి తగ్గించిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో కార్యకర్తలంతా పోరాటంలో ఒక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని బరిదిరిస్తుందని, దోపిడీ దొంగల ముఠాలాగా వ్యవహరిస్తుందని, వెనిజులా అధ్యక్షుడు మదురో అతని భార్యను భర్త రాత్రి కిడ్నాప్ చేసి నిర్బంధించడం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని చెప్పారు. పాలిస్తున్న మానవ మారణ హోమం సృష్టిస్తుందని, అమెరికా యుద్ధాలను ప్రేరేపిస్తుందని విమర్శించారు. మోదీ మౌన వ్రతం వీడి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏగమంటి ఎల్లారెడ్డి, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, ముక్తికాంత అశోక్, గురిజాల శ్రీధర్, ప్రజా సంఘాల నాయకులు మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, సిరిమల్లి సత్యం, ఎం నర్సయ్య, బి శ్రీనివాస్, అంజయ్య, శ్రీనివాస్, కమలాకర్, రజిత, పోచమల్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పీడిత ప్రజల చరిత్ర గతిని మార్చినటువంటి కమ్యూనిస్టు మేనిఫెస్టోను, ప్రపంచ కమ్యూనిస్టు ప్రణాళిక రూపొందించినటువంటి కారల్ మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక ఈరోజు ప్రజల చేతికి ఇచ్చినటువంటి రోజు. లండన్లో ఎక్కడో ఈ పుస్తకాన్ని కారల్ మార్క్స్ ఎంగెల్స్లు ప్రజలకు అందిస్తే ఆ ఒక్క పుస్తకమే కోట్లాది మంది ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పుస్తకంగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉంది. అందుకనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డేగా పాటిస్తూ ఈరోజు బరి తెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పేరిట ఒక పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనేటువంటి సంకేతంతో ఈరోజు అధ్యయనం చేయటం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది బరి తెగించి ఒక దోపిడీ దొంగల ముఠాలాగా ఈరోజు ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనందరికీ తెలుసు, వెనిజులా అధ్యక్షుడు అతని భార్యని ఇద్దరిని అక్కడ మాదక ద్రవ్యాలు అనేటువంటివి ఉన్నవి, అక్రమ రవాణా కొనసాగుతుందనేటువంటి నింద మోపి అర్ధరాత్రి నిద్రిస్తున్నటువంటి భార్యాభర్తల్ని
ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక దేశ అధ్యక్షుడిని, అతని భార్యని అర్ధరాత్రి ఎత్తుకెళ్లి బలవంతంగా సైనిక చర్య ద్వారా తీసుకెళ్లి అమెరికాలో నిర్బంధించడం, కాళ్ళు చేతులు కట్టేయటం అనేటువంటిది అమెరికా యొక్క సామ్రాజ్యవాదం యొక్క దుశ్చర్యగా మనం అందరం చూడాలి. ఇది అమెరికాకు కొత్తేమి కాదు. ఎందుకంటే ఎప్పుడైతే 1917లో రష్యాలో సోవియట్ విప్లవం జయప్రదమైందో అప్పుడు అమెరికా ఈరోజు ఏకధ్రువ ప్రపంచంలాగా కనిపిస్తుంది. కానీ ఆ రోజు అమెరికాకు వ్యతిరేకంగా సోవియట్ రష్యా అనేటువంటిది తూర్పు యూరోప్ దేశాలని కలుపుకోవటమే కాదు, ప్రపంచంలో 3వ ప్రపంచ దేశాల తరపున పేద దేశాల పక్కన అది సోషలిస్ట్ దేశంగా ఉన్నటువంటి రష్యా నిలబడ్డది. ఈరోజు దురదృష్టవశాత్తు రష్యా లేకపోవటం వల్ల అమెరికా బరితెగించి ఈరోజు సామ్రాజ్యవాద దుందుడుకు వాద వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మనం చూస్తున్నాం, ఈరోజు ఇరాక్లో గతంలో సద్దాం హుస్సేన్ని ఉరితీసి చంపింది చూసాం. అట్లాగే లిబియా దేశ అధ్యక్షుడిని కూడా, గడాఫీని కూడా హతమార్చినటువంటి సంగతి చూసాం. అట్లా అనేక దేశాలపైన, క్యూబాలో ఫైడెల్ కాస్ట్రో మీద సుమారు 100 సార్లు దాడి చేయడానికి అమెరికా ప్రయత్నించింది. కొరియా మీద దాడి చేయడానికి, ఈరోజు పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్యలో ఘర్షణలు సృష్టించేటువంటి పని చేస్తూ ఉంది. అమెరికా యొక్క ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా వస్తుంది. ఆయుధాలు ఎందుకోసం అమ్ముకోవాలి? 2 దేశాల మధ్యలో యుద్ధాలు పెట్టించి తమ ఆయుధాలను అమ్ముకొని తన ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటిది ఈరోజు అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు. దానివల్ల ఎంతమంది బలైపోయినా పర్వాలేదు. ఈరోజు మనం చూస్తున్నాం, పాలస్తీనా నీకు భూభాగమే లేదని చెప్పేసి ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ పక్కన పెట్టుకొని పాలస్తీనా మీద దాడి చేయించేటువంటి దుర్మార్గమైన స్థితికి అమెరికా నెట్టింది. దానివల్ల ఏం జరిగింది? సుమారు 70,000 మంది మహిళలు, పసిపిల్లలు అనేక మంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులయ్యారు, చాలామంది అడ్రస్ లేకుండా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక దేశం పైన దండయాత్ర చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు అమెరికాకు బానిసలాగా, ఏజెంట్ లాగా అమెరికా ఏది చెప్తే దాన్ని వినేలాగున్నాడు. కానీ అమెరికా ఏం చేస్తుంది? మన పట్ల ఏం ప్రేమతో లేదు. మీరు ఈరోజు పత్రికల్లో వచ్చింది చూడండి, సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి విమర్శ అమెరికా మీద పెట్టింది. ఎందుకని? వాళ్ళు ఇక్కడికి దిగుమతి చేసే వాటికి మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన టారిఫ్లు పెంచుతారట, మనం బయటికి ఏదైనా ఎగుమతి చేస్తే మాత్రం దాని మీద 0 టారిఫ్ వేస్తారట. ఒక రకంగా సుంకాల పేరిట అమెరికా అనేటువంటిది భారతదేశం మీద దండయాత్ర చేస్తుంది. ఒక ప్రజాస్వామ్య పద్ధతి విస్మరించి ఒక సైలెన్స్డ్గా ఈరోజు భారతదేశం మీద టారిఫ్ల యుద్ధం అమెరికా చేస్తుంది. దీన్ని ఎదుర్కోకపోతే మన భారతదేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. మీకు తెలుసు కదా, స్వాతంత్ర పోరాటం నడిపినాం, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం నడిపినటువంటి చరిత్ర మనకుంది. అలాంటి యొక్క చరిత్ర కలిగినటువంటి మన దేశాన్ని ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి నరేంద్ర మోడీ వైఖరి వల్ల మన వ్యవసాయం దెబ్బతినే అవకాశం ఉంది, మన పాల ఉత్పత్తులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, మన పంటలన్నీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. చివరికి మన దేశం యొక్క ఆర్థిక సంపదను అమెరికా కొల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే నరేంద్ర మోడీ మౌనవ్రతం వీడి అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడాలి. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఎవరైతే పోరాటంలో వస్తున్నారో వాళ్ళతో కలిసి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని నిలబెట్టాలంటే, మన దేశం యొక్క ఐక్యత నిలబెట్టాలంటే, మన దేశ ప్రజల యొక్క హక్కులు నిలబడాలంటే అమెరికాకు వ్యతిరేకంగా మోడీ నిఖార్సైనటువంటి పోరాట యోధుడిగా ముందుకు రావాలి. ఇట్లాంటి మౌనవ్రతం వీడాలి, అమెరికా ఏజెంట్గిరి మానుకోవాలి, ప్రజల తరపున నిలబడాలి. భారతదేశ ప్రజలు కావాలా, అమెరికా ట్రంప్ కావాలా, మోడీ తేల్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటి పుస్తకం మీద కమ్యూనిస్టు కార్యకర్తలు రెడ్ బుక్ డే సందర్భంగా ఈ సాహిత్యాన్ని అందరూ చదువుతున్నారు. చదువుదాం, సమాజాన్ని మార్చుదాం అనేటువంటి ఒక విప్లవకర కర్తవ్యంలో భాగంగా ఈ అధ్యయనాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు నిఖార్సుగా నిలబడి పోరాడతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 10వ తరగతి విద్యార్థులు మంచిగా చదివి మార్కులు సాధించాలని సూచించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్. కేజీబీవీ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. వినియోగదారులకు మంచి సేవలు అందించాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి. పట్టణంలో మార్కండేయ ఫార్మసీ ప్రారంభం. భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ, పొడమొక్కులు చెల్లింపు.
ఈ నెల 23న కలెక్టరేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.